ఒక పవిత్రమైనటువంటి దేవతగా మనం స్త్రీని భావిస్తాం. నేను ఒకసారి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఐ థింక్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నేను వెళ్తుంటే అప్పటిదాకా మూసేసినటువంటి బార్స్ ఓపెన్ చేశారమ్మా. ఆ క్యూలో దగ్గర ఒక 200-300 మంది స్త్రీలు నిల్చొని ఉన్నారు. ఎందుకు నేను దేవతగా గౌరవించాలి? ఆ పవిత్రత ఏది? సమానత్వపు హక్కులు అంటున్నాం. వీడు వెధవే పురుషుడు. మనం మొన్న పంజాబ్లో పాపం ఒక మగవాడిని అత్యంత దారుణంగా కిరాతకంగా ఒక 5 ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టింది లేదా? అది కేసు రిజిస్టర్ అయింది కదా. ఎక్కడికి వెళ్తోంది సమాజం? కాన్స్టిట్యూషన్ వచ్చి మనం హక్కులు అంటున్నాం, హక్కులు అనేటటువంటిది మాట్లాడుతున్నాం, కానీ అసలు మందు అనేది భారతదేశంలో ఉండకూడదు. ఆడైనా మొగైనా ఎవరైనా తీసుకోకూడదు. ఒకప్పుడు పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వెళ్ళి మరి తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు పవిత్ర భావం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పవిత్ర భావం వచ్చేటటువంటి జీవన విధానము కూడా కనిపించాలి. కనిపించకుండా నేను స్త్రీని కాబట్టి నాకు పవిత్రత ఇవ్వాలి అంటే అంత స్థాయిలో అయినా జీవించాలి, లేదా ఆ భావనైనా తీసేయాలి. ఏది ఉన్నా మనం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మాట్లాడుకోవాలి. ధర్మం మాట్లాడామా, అధర్మంగా ఎక్కడైనా కనిపిస్తే ఇది అధర్మం అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉండాలి. కాబట్టి రెండు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పబ్బులకు వెళ్ళండి, బార్లకు వెళ్ళండి, బయట ప్రపంచం ఎట్లా నడుస్తోంది, ఎంత దారుణమైన ఇదిలో ఉంది. మరి అలా ఉన్నప్పుడు అందరూ అలా ఉంటే అలాంటి భావన పూర్తిగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదమ్మా. అలా లేదు సమాజం. మనము ఎక్కడో ఒక్క యాంగిల్లోనే చూస్తున్నాం, రెండో యాంగిల్, రెండో కోణాన్ని ఆవిష్కరించట్లేదు. ఈ కోణాన్ని కూడా చర్చ చేసుకోవాలి. ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఎందుకు స్త్రీలు ఒకప్పుడు ఇంత రేట్లో ఉండేవాళ్ళు ఇవాళ ఇంత రేట్లో మద్యం తాగేవాళ్ళు అయ్యారు, ఇంత రేట్లో సిగరెట్లు తాగేవాళ్ళు అయ్యారు, ఇంత రేట్లో విలువలకి ఇంట్లో కుటుంబాలకు అవసరమైనటువంటి పనులకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ రేషియో కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి పనుల్లో ఎక్కడైనా మార్పు వల్ల పెరిగిందా? బాధ్యతారాహిత్యంగా స్త్రీలు లేరా? పురుషులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. తిట్టండి, పనిష్ చేయండి, వాడు వెధవాన్ని ఒప్పుకుంటున్నాం కాబట్టే కదా స్త్రీ ఎక్కువ పవిత్రంగా ఉంటుందనే భావం వల్లే కదా మనం స్త్రీని ఇలా గౌరవించాలి అలా గౌరవించాలనుకుంటున్నాం. హ్యూమెన్గా మాట్లాడితే పోతారు మనండి సేమ్, ఇద్దరు ఒకటే హ్యూమెన్గా మాట్లాడితే. కానీ స్త్రీ కొంచెం అధికమైన పవిత్రతతోటి ఉంటుంది అనే భావనతోటే కదా స్త్రీని ఎక్కువ గౌరవించాలని కోరుకుంటుంది. ఆ పవిత్రతలో ఎక్కడ లోపం వస్తుంది, ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం. దీన్ని ఎలా మనం రిపేర్ చేసుకోవాలి, సమాజంలో మళ్ళీ రివైవ్ చేసుకొని వెనక్కి ఎలా వెళ్ళాలి? మంచి ఎప్పుడైనా సరే ఎక్కడ ఉన్నా గ్రహించాలమ్మా, చెడు ఎక్కడ ఉన్నా చర్చ చేసుకొని దాన్ని ఎలా మార్చుకోవాలో తెలియాలి. అప్పుడే డిసీజ్ నుంచి దూరం అవుతుంది. గౌరవించి తీరాలి ఎవరికైనా. ఇంకొకళ్ళ మీద వేరే ఇతరత్రం మాట్లాడటానికి హక్కు లేదు. ఇతరుల మీద వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఏ పని చెయ్యడానికి ఎవరికీ హక్కు లేదు. ఇవి హక్కుల దాకానే, ధర్మం ఇక్కడ తీసుకురావడానికి వీల్లేదు. ధర్మం వేరే చెప్తుంది, హక్కులు వేరే చెప్తున్నాయి. ఈ రెండు సమన్వయం కావట్లా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ధర్మం విషయానికి వచ్చేటప్పుడేమో హక్కుల్ని పక్కన పెట్టి దీన్ని తీసుకొచ్చి ఆపాదిస్తున్నాం. హక్కుల విషయానికి వచ్చేటప్పటికి ధర్మాన్ని పక్కన పెట్టి వేరేగా మాట్లాడుతున్నాం. అసలు 2 నాలుకల ధోరణి ఉన్నంత దాకా సమాజం అభివృద్ధి కాదు. ఆ చిన్న లోతుపాట్లన్నీ ఇవాళ లీగల్గా లాలో కానీ అన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మము ఎక్కడ ఉంది లాలో? ధర్మం లేదు. న్యాయము చట్టం ఉంది. ధర్మము అనేటటువంటి దాన్ని ఎలా మళ్ళీ ఇంబైబ్ చేసి జనాల్లో పెట్టాలో తెలియాలి. అది మిస్ అవుతుంది.